ఈ విషయంగానే వ్యాసుల వారు రాయాల్సి వచ్చింది. కొంతమంది ఏం చెప్తారంటేనండి, అసలు వ్యాసుల వారు ఈ 1,00,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహాభారతం ఎందుకు రాశారు అని అడిగారు. 1,00,000 శ్లోకాలు మహాభారతం అంతా కలిపితే 1,00,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి మహాభారతం ఎందుకు రాశారు అంటే 700 శ్లోకాలు భగవద్గీత చెప్పడం కోసమట. కేవలం 700 శ్లోకాలు భగవద్గీత చెప్పడం కోసమని 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని తయారు చేశాడు ఆయన. కాబట్టి ఆ మధ్యే మహాభారతం అని అంటంలో కూడా అర్థం అదే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, హితకామ్యయ, ఎవరి యొక్క హితాన్ని కోరి వ్యాసుల వారు ఆ రోజున మహాభారతాన్ని రాశారు? కేవలం అక్కడ జరిగినటువంటి కౌరవులకి పాండవులకి మధ్యలో జరిగినటువంటి ఏదో ప్రాపర్టీ డిస్ప్యూట్ కింద దాన్ని రాయలా. మొత్తం అందరూ యావత్ దేశం, ఈ భూమండలం మీద ఉండేటటువంటి ప్రజలందరి యొక్క సైకాలజీని ఆయన స్టడీ చేసి అందరి యొక్క హితాన్ని కోరుకుని అందరి యొక్క క్షేమాన్ని కోరుకుని ఆయన రాసినటువంటిది మహాభారతం. అందుకనే దాన్ని మహాభారతాన్ని పంచమ వేదం, అదొక వేదంతో పోల్చారు. అదొక వేదం. ఋక్సామ యజుర్ అధర్వణ వేదాలు ఎలాగో మహాభారతం కూడా ఒక వేదంగా చెప్పుకుంటారనమాట. కాబట్టి అటువంటి హితాన్ని కోరేటటువంటిది. కాబట్టి నీ హితాన్ని కాంక్షిస్తూ నేను ఇప్పుడు నీకు మళ్ళా ఇంకొకసారి భూయ ఏవా, మళ్ళా ఒకసారి నీకు నేను వక్ష్యామి, చెప్పబోయేటటువంటిది పరం శ్రేష్టం వచః శృణు, పరమమైనటువంటి గొప్ప విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను అని చెప్పారు. చెప్పేమంటున్నాడు, నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః మే ప్రభవం, నా పుట్టుక. ప్రభవం అంటే ప్రకర్షేణ భవం, భవం అంటేనే పుట్టుక. ప్రభవం ప్రకర్షేణ భవం. ఆ ప్రభవం అనే పదం ఎవరికి వాడతారంటేనండి, దేవతలకి, ఋషులకి, మునులకి, అట్లాంటి వాళ్ళకి వాడతారు. చాలా గొప్పవైనటువంటి వాళ్ళకి వాడతారు. మనదంతా భవం, వాళ్ళు ప్రభవం. అలాగా ఒక మంచి పుట్టుక పుట్టినటువంటి ఈ పుట్టుక ఏదైతే ఉందో నా పుట్టుక, సురగణాహన విదుహు, సురులంటే ఎవరు? దేవతలు. దేవతలకి నా పుట్టుక గురించి తెలియదు. మహర్షయహన, మహర్షులకు కూడా నా విషయం తెలియదు. అహం దేవానాం మహర్షీణాం, నేను దేవతలకి మహర్షులకి కూడా సర్వశః ఆదిహి, వాళ్ళకంటే ముందు నుంచి నేనున్నా. నా పుట్టుక అనేటువంటిది, నా ప్రభావం అనేటువంటిది, నేను ఎప్పుడు పుట్టాను, ఎక్కడ పుట్టాను, ఎవరికి పుట్టాను, ఎలా పుట్టాను, ఎందుకు పుట్టాను, ఈ విషయాలు ఏవి కూడా దేవతలకు కానీ ఋషులకు కానీ తెలియదు. ఎందుకని? నేను వాళ్ళకంటే ముందు పుట్టాను కాబట్టి. తెలియదు అని చెప్పడంలో అర్థం ఏంటి? రెండు ఉంటాయి. ఇక్కడ ఒక కారణాన్ని చెప్పారు. కారణం ఏంటంటే, వాళ్ళు నా తర్వాత పుట్టారు కాబట్టి నా గురించి తెలుసుకునేటటువంటి అవకాశం వాళ్ళకి లేదు. అంతే కదండి. ఎప్పుడైనా నా తర్వాత పుట్టినటువంటి వాళ్ళు చాలా లేటుగా, ఒక 4 జనరేషన్స్ తర్వాత నా తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి, నా ముని మనవలకి మనవలు ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది? నాకే తెలియదు. ఇప్పుడు వాస్తవంగా ఎవరో మా బంధువుల్లో ఒక ఆయన ఏదో మొదలుపెట్టాడు. ఏంటంటే ఫ్యామిలీ ట్రీ అంట. ఇప్పుడు ఇది మధ్య కొత్తగా అందరు రాసుకుంటున్నారు సరదాలకి. పూర్వకాలం ఏం ఉండేవి కావు, ఇప్పుడు మొదలు పెట్టారనమాట. ఎవరో వెంకయ్య గారి సూరయ్య గారి వెంకయ్య ఆయన గారి ఇట్లా వేస్తారు. మళ్ళా భార్య భర్త. ఆ కాలంలో 2-3 భార్యలు ఉండేవాళ్ళు, అదో పెద్ద కథ. మళ్ళా ఆ ఇద్దరు భార్యలకి పుట్టిన సంతానాలు, మళ్ళా ఇదంతా రాసి ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది అనుకోండి, నా జనరేషన్ దాకా వచ్చింది అనుకోండి,
ఎవడో నాకేం తెలుసు, మా నాన్నగారికి 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 నాన్నగారు ఎవరో ఉండే ఉంటాడు ఖచ్చితంగా. ఆయన ఎవరో నాకేం తెలుసు, ఆయన ఎవరికి పుట్టాడు, అంతకు ముందుకెళ్ళి నీకేమైనా తెలుసా, నాకేం తెలియదండి. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి మీ ముత్తాతల గురించే నీకేం తెలియదు. అసలు ప్రభవం మొట్టమొదట పుట్టినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టుక గురించి నీకేం తెలుస్తుందయ్యా? మీ ముత్తాత గురించే నీకు సరిగ్గా జ్ఞానం లేదే. ఎందుకని? వాళ్ళ తర్వాత నేను పుట్టా. రెండోది ఏంటంటే, ఒకటి తర్వాత పుట్టకపోవటం వల్ల తెలియకపోవటం అనేది ఒకటి. రెండోది ఏంటంటే, అసలు భగవానుడి యొక్క పుట్టుక ఎందుకు జరిగింది అనేటువంటిది తెలుసుకోవడం చాలా కష్టం. అది ఎవరికైనా సరే, భగవంతుడితో సమానంగా ఉన్నటువంటి వాడైనా సరే, ఎంత జ్ఞానం ఉన్నటువంటి వాడైనా సరే, ఎవరికైనా సరే, దివ్య దృష్టి కలిగినటువంటి వాడికైనా సరే, ఎవరికైనా కానీ అసలు భగవంతుడి యొక్క పుట్టుక ఎందుకు జరిగింది, ఏ కారణం చేతి జరిగింది, ఆయన పుట్టాడా, ఆయన నుంచి ఈ జగత్ అనేటువంటిది వచ్చిందా, ఆయనకి ఈ జగత్తుకి ఉండేటటువంటి సంబంధం ఏంటి, నాకు ఈ జగత్తుకి ఉండేటటువంటి సంబంధం ఏంటి, ఈ జగత్తుకి నాకు సంబంధం ఉన్నప్పుడు ఆయనకి నాకు ఉండేటటువంటి సంబంధం ఏంటి, ఇదంతా ఎవరికి తెలుసండి? చాలా లోతైనటువంటి జ్ఞానం. ఎంత లోతైనటువంటి జ్ఞానం కావాలి అంటే చాలా లోతైనటువంటి స్టడీ జరగాలి. దానికి అన్ని రకాలైనటువంటి శాస్త్రాలన్నీ అధ్యయనం చేయాలి. సంస్కృతము, వ్యాకరణము, ఛందస్సు ఇవన్నీ తెలిసి ఉండాలి. పురాణాలన్నీ చదివి ఉండాలి. అష్టాదశ పురాణాలు చదివి ఉండాలి, ఉప పురాణాలు చదివి ఉండాలి, 4 వేదాలు చదివి ఉండాలి. ఒక వేదం చదవడానికి 8-9 సంవత్సరాలు పడుతుంది. 4 వేదాలు చదవడం మొదలు పెడితే అయింది మన పని. ఎప్పుడుకయ్యా ఎవరికి తెలుసు ఇదంతా? అంత ఈజీగా ఇదంతా తెలుసుకోవటం. కాబట్టి మహర్షులైనటువంటి వాళ్ళు, దేవతలైనటువంటి వాళ్ళు, ఎందుకనంటే మనం మనకంటే చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మలుగా ఎవరిని మనం కొలుస్తాం? ఒకళ్ళు ఋషులు. ఎందుకనంటే వాళ్ళు తపస్సంపన్నులైనటువంటి వాళ్ళు, పరిపూర్ణమైనటువంటి వేద జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో జరిగినటువంటిది అంతా ఏంటంటేనండి, అందరికీ ఒకటే ప్రశ్న. అప్పుడు అనేక ప్రశ్నలు లేవండి. సాధన చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటే ప్రశ్న. ఏంటంటే తీవ్రమైనటువంటి ప్రశ్న, ఇంతకంటే పెద్ద ప్రశ్నలు లేవు. ఏంటి? నేను ఎక్కడి నుంచి వచ్చా, నేను ఎక్కడి నుంచి వచ్చా? ప్రతివాడికి ఇదే ప్రశ్న, నేను ఎక్కడి నుంచి వచ్చా, నేను ఎందుకు వచ్చా, అసలు ఈ సృష్టి ఎందుకు జరిగింది, ఇవే ప్రశ్నలు. ఇంతకు మించి పెద్ద ప్రశ్నలు ఏం లేవు. ఈ ప్రశ్నలకి సమాధానం రాబట్టడానికి వాళ్ళు చేసినటువంటిది ఏంటంటే, వాళ్ళ యొక్క ఇంట్యూటివ్ పవర్ అనేటువంటిది ఉపయోగించి, వాళ్ళల్లో ఉన్నటువంటి అతీంద్రియమైనటువంటి శక్తులను ఉపయోగించి, ధ్యానం యొక్క పరాకాష్ఠలో వాళ్ళు పొందినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాస్త్రాల ద్వారా మనకు అందించారు. ఆ శాస్త్రానుభవం అనేటువంటిది వాళ్ళకి కలిగింది. దాన్ని శాస్త్రం కింద వాళ్ళు రాసి మన దాకా తీసుకొని వచ్చారు. కాబట్టి ఆ జ్ఞానం మనకు కూడా మిగిలింది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి వాళ్ళు, రాసినటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు, మునులైనటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని చెప్తాం. వాళ్ళు చూశారన్న ఏమన్నా, నా పుట్టుక గురించి వాళ్ళకి ఏమన్నా తెలుసా? అయి ఉండి ఉండవచ్చు. ఈవెన్ సైంటిస్టులు కూడా అండి, వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, అంత థీసిస్ అంతా చెప్పిన తర్వాత అయి ఉండి ఉండవచ్చు సబ్జెక్టు అని ఒక పాయింట్ పెడతారు, క్లాస్ పెడతారు. అక్కడ ఎంత పెద్ద థీసిస్ రాసినటువంటి వాళ్ళైనా సరే అయి ఉండి ఉండవచ్చు అంటారు చివర్లో. దీంట్లో ఏమన్నా తప్పులు జరిగితే జరగచ్చు, నేను చెప్పిన దాంట్లో తప్పిదాలు ఉంటే ఉండి ఉండవచ్చు. కాబట్టి మహర్షులు కూడా, వాళ్ళు కూడా ఏమన్నారు? మేము ఇలా ఉండి జరిగింది అని అనుకుంటున్నాం, ఏమో అయి ఉండవచ్చు. మా పెద్దలు మాకు ఎక్కడ కేనోపనిషత్తులో శిష్యుడు అడుగుతాడు గురువు గారిని, ఏమని అడుగుతాడు? కేనేషితం ప్రథమ ప్రేషితం మనః, అసలు ఈ మనస్సు ముందుగా ఎక్కడి నుంచి వచ్చింది, దేని మీదకి వెళ్తోంది? కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త, ఈ ప్రాణం ముందుగా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఇంద్రియాలు మొట్టమొదటి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే, అప్పుడు గురువు గారు ఏం చెప్తారంటే ఆ శిష్యుడికి, నేను సమాధానం చెప్తాను కానీ నేను ఏం సమాధానం చెప్పగలను నీకు? మా గురువులు నాకు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని నీకు చెప్తా అంటాడు ఆయన. నేను కొత్తగా తెలుసుకున్నది ఏది కాదు, నా గురువులు ఏం చెప్పారో నేను అదే నీకు చెప్తా. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, ఋషులైనటువంటి వాళ్ళకి తెలుసు, దేవతలైనటువంటి వాళ్ళకి తెలుసు అని మనం అనుకుంటాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నటువంటిది ఏంటి, వాళ్ళకి కూడా నా యొక్క ప్రభావం, నా పుట్టుక గురించి, వాస్తవమైనటువంటి పుట్టుక, శ్రీకృష్ణుడిగా పుట్టుక అందరికీ తెలుసు కదండి.
అష్టమ గర్భ సంజాతుడంది, మనకి ఇవన్నీ ఉన్నాయి, కథలన్నీ చదువుకున్నాం. దేవకి వసుదేవులకు పుట్టినటువంటి వాడు. ఆ కంసుడు అందరినీ చంపేసి ఈ ఒక్కడిని మాత్రం యమునా నదిని దాటించి గోకులంలో పెట్టి, నందుడింట్లో పెట్టి అక్కడ ఈ కథలన్నీ మనకి తెలుసు. కాబట్టి కృష్ణుడిగా కథలన్నీ మనకి తెలుసు. కానీ కృష్ణుడిని పరమాత్మగా చూసినప్పుడు ఆయన ఎప్పుడు పుట్టాడు, ఆ పరమాత్మ చైతన్యం ఎప్పుడు పుట్టింది, ఎప్పటి నుంచి ఉంది? కాబట్టి అది దేవతలకి ఋషులకి తెలియనటువంటి విషయం అయ్యా అని చెప్పడంలో అర్థం ఏంటంటే, వాళ్ళకి తెలియని విషయాన్ని కూడా నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నా. అంత గొప్ప విషయం అది, వాళ్ళకి తెలియదు. ఇది చెప్తూ యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే యః మాం అజం అనాదిం లోకమహేశ్వరం వేత్తి, ఎవరైతే నన్ను అజం పుట్టుక లేనటువంటి వాడిగా, అనాదిం ఆది లేనటువంటి వాడిగా, మొదలు అనేటువంటిది లేనటువంటి వాడిగా, లోకమహేశ్వరం చ ఈ లోకం మొత్తానికి కూడా మహేశ్వరుడిగా వేత్తి, ఆ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో సహ మర్త్యేషు అసమ్మూఢ సర్వపాపై ప్రముచ్యతే, అటువంటి వాడు మానవుడైనప్పటికీ, మర్త్యేషు ఈ మానవలోకంలో పుట్టినటువంటి వాడు అయినప్పటికీ కూడా, అసమ్మూఢ వాడికి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానాన్నంతా తొలగించుకుని సర్వపాపై ప్రముచ్యతే అన్ని పాపాల నుంచి బయటపడతాడు. కాబట్టి పాపం నుంచి నేను బయటపడాలి అని అనుకున్నటువంటి వాడు చేయాల్సిందేంటి? పుణ్యకార్యం చేయాలి, ఏదో ఒక పుణ్యం చేయాలి. ఈ పుణ్యం చేసినందువల్ల ఏమవుతుందండి? మామూలుగా ఏం చేస్తామంటేనండి, పాపాలు చేసినటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? పలానా పాపం చేశానండి, ఆ పాపానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చెప్తారు. పలానా చేయండి, పలానా చేయండి, పలానా జపం చేయండి. నువ్వు తెలిసి చేసేటటువంటి పాపాలు కొన్ని ఉంటాయి, తెలియక చేసేటటువంటి పాపాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ప్రాయశ్చిత్తాలు అనేటువంటివి చెప్తారు. ఈ ప్రాయశ్చిత్తాలు చేస్తూ ఉండండి, చేస్తూ ఉంటే అవన్నీ పోతాయి అన్నారు. కానీ బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? మొత్తం నీ పాపాలు సర్వపాపై అన్నారు. ఒక పాపానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంటుందండి, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాయశ్చిత్తం ఉంటుంది. మనకి పొద్దున్నే చక్కగా టీవీలు పెడితే వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వులు మూటగట్టు, గుమ్మం బయట పెట్టు, ఇంకోటి ఏదో చెయ్యి, అది అక్కడ పొయ్యి, ఇంకోటి ఏదో తయారు చెయ్యి, ఆవుకు పెట్టు, ఇవన్నీ చెప్తూ ఉంటారు పాపం పొద్దున్నే. కొంతమంది వ్యాపారస్తులు ఏం చేస్తారో తెలుసా? పొద్దున్నే వీళ్ళు ఏం చెప్తారా అని చూస్తారనమాట. వీళ్ళు చెప్పినవి పొద్దున్నే అంగట్లో అవైలబుల్గా బయట పెడతారు. అవన్నీ 10 నిమిషాల్లో అమ్ముడిపోతాయి. అన్నీ టక అమ్మేస్తారు అవన్నీ. ఎందుకని? పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనేస్తారు, అవన్నీ చేసేస్తారు, తీసేస్తారు. ఎందుకని? పాపై ప్రముచ్యతే, పాపాల నుంచి బయటపడాలి ఇప్పుడు నేను అర్జెంటుగా. ప్రతి మానవుడికి తెలిసినటువంటి విషయం ఏంటంటే, నేను ఎక్కడో ఒక చోట తెలిసో తెలియకో పాపం ఖచ్చితంగా చేశాను, ఖచ్చితంగా చేశాను. నేను పాపి కానటువంటి వాడు ఎవడు లేడండి ఈ ప్రపంచంలో. అందరూ పాపాత్ములే, ఎక్కడో ఒక చోట పాపం ఉంటుంది. కానీ పాపం చేశాను అనేటువంటి బాధపడేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నేను పాపం చేశానే అని కుమిలి కుమిలి బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, లేదు ఈ బాధ కూడా నేను పడకూడదని అనుకున్నప్పుడు దానికి తగినటువంటి ప్రాయశ్చిత్తాలన్నీ ఏమన్నా చేస్తూ ఉంటారు అనమాట. ఈ ప్రాయశ్చిత్తాలన్నీ ఎలా ఉంటాయి అంటే, ఆ పాపం చేస్తాము, దానికి ప్రాయశ్చిత్తం జరిగిపోతుంది, అంటే ఆ పాపం పోయింది. పాపం పోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇంకో పాపం చేద్దాం. ఎందుకని? పాపానికి ప్రాయశ్చిత్తం ఒకటి ఉంది కదా.
అవైలబిలిటీ ఉంది మనకి చక్కగా. కాబట్టి ఎన్నిసార్లు కావాలంటే అన్ని పాపాలు చేయి, ఎన్నిసార్లు కావాలంటే అన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ ఉండొచ్చు. ఇదే పని జీవితం అంతా, బతుకంతా ఇదే అయిపోయింది. గండి రామకృష్ణానంద స్వామీజీ ఒక బ్రహ్మాండమైన జోక్ చెప్తారనమాట. ఆయన ఏంటిటా, ఒక ఇంటికి ఓ చుట్టం వచ్చాడు. 3 రోజులైంది, 4 రోజులైంది పోడే. ఏదో చుట్టమై వచ్చి దెయ్యమై కూర్చున్నాడు అంటారే, అట్లా వచ్చి కూర్చున్నాడు ఇంట్లో. పోడు. వీళ్ళకేమో ఎంతకీ పోడేంటి, ఎంతకీ పోడేంటి అని. పూర్వకాలం అట్లా వచ్చేవాళ్ళండి. ఈ రోజుల్లో ఎవరు రావట్లేదు, కానీ రానివ్వరు కూడా. వచ్చి రాగానే ఫస్ట్ వెళ్ళంగానే ఈ రోజుల్లో ఎవడుగుతారు తెలుసా, ఏంటి నీ ప్లాన్ ఏంటి అంటారు అనమాట. అయిపోయింది అక్కడికే. అంటే ఎప్పుడు పోతామని అనమాట. నీ ప్లాన్ ఏంటి ఇక్కడ అన్నాడు. చెప్పాలన్నమాట. ఇప్పుడు నేను పలానా పని మీద వచ్చా, పలానా వరకు ఉంటా, పలానా నేను వెళ్ళిపోతాను, అది నా ప్లాన్ అని చెప్పాలి వాళ్ళకి ముందుగానే. అప్పుడే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అనమాట. ఇటు చెప్పాడు కదా ప్లాను, టైం అవుతుంది, ఇంకా పోడేంటి అని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, పోడు ఎంతకి. ఈ భార్యాభర్తకి చికాకు, వాడు ఎప్పుడు పోతాడా అని. ఇద్దరు కలిసి వాడు పక్కకి వెళ్ళినప్పుడు ప్లాన్ వేసుకున్నారు, ఓ పని చేద్దాం, మన ఇద్దరం పోట్లాడుకుందాం. ప్లాన్డ్గా పోట్లాడుకుందాం మన ఇద్దరం. మన పోట్లాడు దెబ్బగాడి పారిపోవాలి అని. సరే ప్లాన్ వేశారు ఇద్దరు. రెండో రోజు నుంచి, నెక్స్ట్ డే నుంచి మొదలుపెట్టారు కార్యాచరణ రూపం దాల్చింది. ఏంటి, ఈవిడేమో తిడుతూ ఉంటుంది ఆయన్ని, ఆయనేమో కొడుతూ ఉంటాడు ఈవిడ్ని. మొత్తానికి ఇద్దరు అరుపులు కేకలు, ఇంట్లో గందరగోళం అన్నమాట. చూశాడు 2 రోజులు ఇద్దరు ఒకటే గొడవ పడుతున్నారు. ఇది ఎక్కడ గోలరా బాబు అని చెప్పి చల్లగా జారుకున్నాడు, నేను పోయేస్తాను. అమ్మయ్యా మన ప్లాన్ వర్కౌట్ అయ్యిద్ది అనుకున్నారు ఇద్దరు. అనుకుని ఈయన ఏమంటాడంటే ఆవిడతోటి, ఏమే నిన్ను నిజంగా నేను కొట్టలేదే, ఏదో నాటకం ఆడి ఉరికిన అట్లా దెబ్బేశాను అంతే అండి. నేను మాత్రం మిమ్మల్ని నిజంగా తిట్టానా ఏంటి, నేను కూడా మిమ్మల్ని సరదాగా ఆట పట్టించడానికి తిట్టాను, అంతేగాని నేను మాత్రం నిజంగా తిట్టానా అని. ఈ లోపల ఆయన లోపలికి వచ్చాడు. నేను మాత్రం నిజంగా పోయానా ఏంటి, ఉరికిన నాటకం ఆడ. ఇంతే మన పాపాలు, ఇంతే, ఇవి పోవు. మీరు ఏమన్నా చేయండి, ఇవి పోవు. ఎందుకని, ప్రాయశ్చిత్తానికి అలవాటు పడ్డాడు అంటే పాపాలు పోవండి. పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలంటేనండి, పెద్దలు చెప్తారు. మామూలుగా ఈ పోలీసులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ మధ్య మాకు పెద్ద ఇదైపోయిందండి, సీసీ కెమెరాలు పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి. ఈ గుళ్ళల్లో అక్కడంతా ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టమని ఒకటే బలవంతం. వాళ్ళే చెప్తారు ఏ రిజల్యూషన్లో ఉండాలి, హార్డ్ డిస్క్ ఎంత కెపాసిటీ ఉండాలి, ఇవన్నీ వాళ్ళే చెప్తారు. దానికి తగ్గట్టుగా రెడీ చేయాలి. ఎందుకోసమట ఇదంతా, మరి ఎవడన్నా ఎప్పుడన్నా దొంగతనంగానే ఏమైనా జరిగిందనుకోండి, తర్వాత మేము దొంగల్ని పట్టుకోవాలి కదా. దొంగతనం జరిగిన తర్వాత దొంగల్ని పట్టుకోవాలి కాబట్టి ఆ సీసీ కెమెరాలో కనిపిస్తారు కాబట్టి, రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి మేము వాళ్ళని పట్టుకుంటాం. అందుకోసం సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టి తీరాలట. ఇది పోలీసు వాళ్ళు పెట్టినటువంటి రూలు ప్రతి దేవాలయంలో. విచిత్రం ఏంటంటే, మన చట్టాలు, మనం చేసుకున్నటువంటి నిర్ణయాలు, మన న్యాయాలు, న్యాయస్థానాలు, మన ధర్మాలు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే, దొంగతనం జరిగిపోయిన తర్వాత ఆ పట్టుకోవడానికి ఉపయోగపడతాయి ఇవి, అంతకు మించి ఉపయోగపడవండి ఇవన్నీ. దొంగతనం జరిగిన తర్వాత వాడిని పట్టుకోవడానికి ఇదంతా. దొంగతనమే జరగకుండా ఆపేది ఏదన్నా ఉంది అంటే అది మన మతం, అది మన ధర్మం, అది మన భగవద్గీత. అసలు దొంగతనమే చేయనివ్వదు. దొంగతనం చేసిన తర్వాత దొంగని పట్టుకోవడం అదే పెద్ద గొప్ప, అదేమన్నా పెద్ద గొప్ప విషయం అది. కానీ ఒక దొంగని దొంగతనం చేయకుండా ఆపగలగటం ఏదైతే ఉందో చూసారా, అది ఉత్కృష్టమైనటువంటి ధర్మం, అది నిజమైనటువంటి ధర్మం. మదన్ మోహన్ మాలవ్య గారు ఆ రోజుల్లో ఇంటింటికి ఆయన పాపం తిరిగి అండి రూపాయి కలెక్ట్ చేసి ఆ హిందూ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ కట్టారు ఆ రోజుల్లో ఆయన కదా. ఆ ఇనాగరేషన్ రోజున ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా, దేశంలో ఒక విశ్వవిద్యాలయం అనేటువంటిది కనుక ప్రారంభమైతే ఒక కారాగారం మూతపడాలి అన్నాడు ఆయన.
ఎంత గొప్ప విషయం అండి. ఒక విశ్వవిద్యాలయం అంటే ఒక జ్ఞానం పొందినటువంటి వాళ్ళు పెరుగుతూ ఉంటే అజ్ఞానంలో ఉండేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గాలి, కారాగారాలు తగ్గాలి, జైళ్ళు అనేటువంటివి తగ్గిపోవాలి. విద్యాలయం అనేటువంటిది పెరుగుతోంది, కారాగారాలు తగ్గాలి. కానీ మన భారతదేశంలో అంతా రివర్స్ అయిపోయింది. అంతా రివర్స్ అయ్యి ఇప్పుడు సరిపోవట్లా, జైళ్ళు సరిపోవట్లా. కారణం ఏంటి? విశ్వవిద్యాలయాల్లో చెప్పేటటువంటిది వాడికి పనికొచ్చేటటువంటిది ఏం చెప్పట్లా, అక్కడ వాడి వ్యక్తిత్వాన్ని వికసింపజేసేటటువంటిది ఏం చెప్పట్లా. లౌకికమైనటువంటి జ్ఞానాన్ని కొంత ఇచ్చి బయటికి పంపిస్తున్నాయి తప్ప. కానీ ఇక్కడేంటి? పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం. ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వబోతున్నామని చెప్తున్నారు ఇక్కడ. సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుంచి బయటపడేటటువంటి వాడు. అన్ని పాపాల నుంచి బయటపడటం అంటే ఏం లేదండి, అసలు పాపం అనేటువంటి ఊహే రానటువంటి వాడిగా తయారవుతాం. మనం ఒక తప్పు చెయ్యాలి అంటే భయపడతామండి. ఇప్పటికీ కొన్ని ఇప్పుడు మనం చూస్తున్నామే, యుద్ధాలు జరుగుతున్నాయి చూసారా, ఇస్లామిక్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, గల్ఫ్ కంట్రీస్, అక్కడంతా కూడా అక్కడ చాలా క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుందండి. మనకి ఇక్కడ ఏంటంటే ఉరిశిక్ష పడిన తర్వాత కూడా వాడిని మేపి వాడెవడు అబ్దుల్ కసబ్బా, వాడెవడు పాకిస్తాన్ వాడు దొరికిపోయాడు మనకు. అప్పుడు వాడిని ఇంటల్లుండి సాకినట్టు సాగారు. వాడి మీద దాదాపుగా మీరు చెప్తే నమ్మరండి, ఒక ఖైదీ మీద 22 కోట్లు ఖర్చు పెట్టింది భారత ప్రభుత్వం. 22 కోట్లు. 1,00,000 కుటుంబాలు బాగుపడి ఉండేవి, ఒక్కడి మీద ఖర్చు పెట్టింది. అదే వేరే దేశాల్లో ఏం చేస్తారు తెలుసా? రాళ్లతో కొట్టి చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు అట్లాంటి వాళ్ళని. ఇంకొకటి అటువంటి తప్పు చెయ్యాలంటే భయపడతారనమాట. మన దేశంలో ఏంటి, మనకు ఒక ధర్మం అనేటువంటిది ఉంది కాబట్టి అసలు తప్పు చేయడానికే భయపడేటటువంటి విధంగా ఉంటుంది. అమ్మో తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, తప్పు చేస్తే నరకానికి వెళ్తా, తప్పు చేస్తే నాకు పాపం చుట్టుకుంటుంది, అసలు నేను తప్పే చెయ్యను అన్నటువంటి భావనతో మన ధర్మం మనని నిలబెట్టింది ఇంతకాలం. ఎన్ని చట్టాలు చేస్తే ఏం లాభం అండి? కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, ఎవరైతే ఒక్కసారి నా వైపు తిరిగి చూసి నన్ను, నా యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా సర్వపాపై, అన్ని పాపాల నుంచి కూడా బయటపడతారు. కాబట్టి ఇక్కడ అజం అనాదిం 2 లక్షణాలు చెప్పారు. నాకు అసలు పుట్టుకే లేదు, నా లక్షణాన్ని గుర్తుపెట్టుకో, నాకు అసలు పుట్టుక లేదు. అనాదిం, అనాది, ఎప్పటి నుంచి ఉన్నానో. ఏదైతే అనాది అని అంటున్నామో దానికి ఇంకో లక్షణం ఉంటుంది, ఏంటో తెలుసా? అది అనంతం. ఏది అనాదో అది అనంతం. కాబట్టి ఆదే లేదు దానికి, అసలు ప్రారంభం ఎక్కడ జరిగిందో కూడా ఎవరికి తెలీదు. కాబట్టి అది అనంతమైనటువంటి చైతన్యంగా మహేశ్వరం. కాబట్టి ఈ లోకం మొత్తానికి కూడా, ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మాండానికి, విశ్వానికి అంతటికీ కూడా మహేశ్వరం. ఇక్కడ ప్రతీది కూడా నా చేత నియమింపబడుతోంది, నేను రెగ్యులేట్ చేస్తున్నా, ఈ కంట్రోల్ మొత్తం నా చేతిలో ఉంది, ఈ రిమోట్ అంతా నా చేతిలో ఉంది అంతా కూడా అన్నట్టుగా ఎవరైతే అసమ్మూఢ సమర్థ్యేషు, అటువంటి వాడు ఎంత మూర్ఖుడైనా సరే, ఈ మానవ లోకంలో పుట్టినటువంటి వాడైనా సరే, ఎంత మూర్ఖుడైనా సరే సర్వపాపై ప్రముచ్యతే, వాడు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి ఒక హామీని కూడా ఇక్కడ ఇస్తున్నాడండి మనకి. తర్వాత ఏం చెప్తున్నారు? బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టిః
తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః బుద్ధి జ్ఞానం అసమ్మోహః అంటే బుద్ధి అందరికీ బుద్ధి ఉంది కదండి, ఉందా? ఏమైనా డౌట్ ఉందా? బుద్ధి ఉంది, అందరికీ ఉంది బుద్ధి. బుద్ధి ఉండటం ముఖ్యం కాదు, దాంట్లో ఏముండాలి? పైగా జ్ఞానం. బుద్ధిలో ఉండాల్సింది జ్ఞానం ఉండాలి. అసమ్మోహ, ఆ జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానం నిన్ను మోహంలోంచి పడేయకుండా మోహంలోంచి బయటపడేసేటటువంటి జ్ఞానమై ఉండాలి. మనకున్నటువంటి జ్ఞానం అంతా ఏం చేస్తోంది? మనం బోళ్ళంత జ్ఞానం సంపాదించాం. స్కూళ్ళకి వెళ్ళి సంపాదించింది ఉంది, కాలేజీలకు వెళ్ళి సంపాదించింది ఉంది, టీవీలు చూసి సంపాదించింది ఉంది, పుస్తకాలు చదివి సంపాదించింది ఉంది, బోళ్ళంత జ్ఞానం ఉంది. కాకపోతే ఈ జ్ఞానం అంతా ఏం చేస్తోంది? మనని మోహంలో పడేస్తోంది తప్ప మోహం నుంచి బయటపడేయలేకపోతుంది. అసమ్మోహ, సమ్మోహంలోంచి బయటపడేసేటటువంటిది క్షమ. క్షమ అంటే ఏంటి? ఓర్పు, ఎవరినైనా కానీ క్షమించేటటువంటి గుణం. సత్యం తెలుసు మనకి, సత్యం అంటే సత్యం. దమః, దమః అంటే ఇంద్రియ నిగ్రహం. శమః అంటే మనోనిగ్రహం, మనోనిగ్రహము. సుఖం దుఃఖం, వీటి గురించి ఏమైనా చెప్పాలా? సుఖం అంటే ఏంటో తెలుసు మనకి, దుఃఖం అంటే ఏంటో తెలుసు, రెండూ తెలుసు. ఇప్పుడు మీరు హ్యాపీగా చక్కగా రెండు పెద్ద పెద్ద ఫ్యాన్లు తిరుగుతున్నాయి, సుఖంగా కూర్చున్నారు కదా. దాదాపుగా గాలి ఎక్కడి నుంచి వస్తుందో మీకేం అర్థం కావట్లా. సరదాగా ఏం జరుగుతుందో చూద్దామని ఎవరో వెళ్ళి స్విచ్ ఆఫ్ చేశారు. అప్పుడేమొస్తుంది? కావలసినంత దుఃఖం వస్తుంది. ఎందుకు ఆగిపోయేది తెలీదు, తిరగట్లేదు, గాలి లేదు. ఇప్పటిదాకా వచ్చింది సుఖము, ఇప్పటి నుంచి వచ్చేది దుఃఖం. సుఖం దుఃఖం. భవం అభవః, భవః అభవః, పుట్టుక ఉండటం, పుట్టుక లేకపోవటం. భయం చ అభయం చ, భయం అనేటువంటిది అభయం అనేటువంటిది. దాంతోపాటు ఇంకా ఏం చెప్పారు? అహింస, హింస లేకుండా ఉండటం. సమత, సమభావం కలిగి ఉండటం. తుష్టి, తుష్టి అంటే సంతృప్తిగా ఉండటం, సంతృప్తి. తపః, తపశ్శక్తి కలిగి ఉండటం. దానం, దానగుణం కలిగి ఉండటం. యశః, కీర్తి ప్రతిష్టల్ని సంపాదించటం. అయశః, అపకీర్తిని కూడా సంపాదించుకోవటం. కొంతమంది కష్టపడి కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తే కొంతమంది ఏం చేయకుండానే అపకీర్తి సంపాదిస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళు. పృథగ్విదాహ, ఇంకా ఏమన్నారు? యశః అయశః పృథగ్విదాహ భావాః మత్త ఏవః భూతానాం భవతి. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి భావాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? గుర్తుపెట్టుకో, నా నుంచే వస్తున్నాయి.